గర్జన నిర్వహించనున్నట్లు తెలిపారు వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణ. జయహో బీసీ సభలో టీడీపీ నేతలు అబద్ధపు హామీలిచ్చారని ఫైర్ అయ్యారు. చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ను వైసీపీ అమలు చేస్తుందని అంటున్న మోపిదేవి వెంకటరమణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ జయహో బీసీ సభకు పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ గర్జనకు సిద్ధమవుతుంది. బీసీలకు ప్రత్యేకమైనటువంటి అస్త్రాలు వాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆ పార్టీ అధినేతతో కూడా బీసీ లీడర్లంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆ పార్టీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ ఉన్నారు. మన ఎలక్షన్స్ కి ప్లాన్ చేసుకుంటున్నారా? ఏమేమి జగన్ కి సిఫార్సు చేసింది మీ కమిటీ? సమాజంలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు కూడాను బీసీల యొక్క స్ట్రెంగ్త్ ని ఓట్ బ్యాంక్ రాజకీయాలకే పరిమితం చేస్తూ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కల్పిస్తూ అంతవరకే వాళ్ళ యొక్క జీవన స్థితిలో ఎదుగుదల లేకుండా పరిమితం చేస్తున్న ఈ క్రమంలో సంపూర్ణంగా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి, ప్రక్షాళన చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీ అధ్యయన కమిటీ అనేటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్ర నలుమూలలో కూడా పర్యటన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చిన్న చిన్న కులాలు లైక్ బుడగ జంగాలనివ్వండి, లేకపోతే గంగరెద్దులు కానీ బుడబొక్కలు కానీ నిర్లక్ష్యానికి గురవుతూ సంచార జాతులుగా ఉన్నటువంటి ఈ కులాలన్నిటికీ కూడాను ఇది నా కులం అని చెప్పుకునేటువంటి అవకాశం కానివ్వండి, కనీసం వాళ్ళకు ఓటు హక్కు కూడా లేనటువంటి పరిస్థితి కానీ, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా లేని పరిస్థితి. ఇలా అంటున్నారు కానీ గవర్నమెంట్ మాత్రం బీసీ సబ్ ప్లాన్ కి సిద్ధమవుతుంది. మరి వైసీపీ కూడా సబ్ ప్లాన్ ఆలోచన ఉందా? సప్లానికి సిద్ధమవుతుంది తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు దేనికి సిద్ధం కావట్లేదు, ప్రజలను మోసం చేయడానికి, మరి ముఖ్యంగా బీసీ వర్గాలను మోసం చేయడానికి. నిన్నటి జయహో బీసీ సమావేశ సభ ఒకటే పెద్ద నిదర్శనం, అంతకుమించి లేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు మాటలకే పరిమితం, మోసపూరితమైన మాటలకే పరిమితం, కానీ అంతకుమించి బీసీ వర్గాల వారికి బెనిఫిట్ పొందేటువంటి ప్రయత్నం కానీ ఇంకోటి కానీ చేసిన దాఖలా లేవు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి బీసీ సామాజిక వర్గాల యొక్క భవిష్యత్తులో వాళ్ళ అభ్యున్నత మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో మా అందరి యొక్క ప్రపోజల్ మేరకు ఒక బీసీ సప్లాన్ కూడాను చట్టబద్ధం తీసుకొచ్చి దానికి సఫిషియెంట్ అమౌంట్ కూడా బడ్జెట్ కూడా కేటాయిద్దాము అనేటువంటి ఆలోచనకి ఇన్ ప్రిన్సిపల్ వారు అగ్రీ అవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి కూడాను త్వరలో జరగనటువంటి బీసీ గర్జనలో కూడాను కేటగారికల్గా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. 50,000 కోట్లతో స్థిర నిధీకరణ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉందని అంటారు. ఎంతవరకు వాస్తవము? కులాల ప్రాతిపదికన ఏమన్నా మీరు మీ కార్పొరేషన్లకు కేటాయించే అవకాశం ఏమన్నా? సప్లాన్కి చట్టబద్ధత తీసుకురావడం ఒకటి, మేము అధ్యయనం చేసిన అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకుని ఏ వర్గానికి ఎంతెంత మేరకు బడ్జెట్ ఎలకేషన్స్ కేటాయిస్తే వారికి న్యాయం జరుగుతుందో అనేటువంటి లక్ష్యానికి దిశగానే ఆలోచన చేసే బడ్జెట్ని కేటాయించ జరుగుతుంది. అది 40,000 కోట్ల, 30,000 కోట్ల, 50,000 కోట్ల అనేటువంటి అది తర్వాత విషయం. వారి యొక్క ప్రపోజల్ కాంక్రీట్గా తయారు చేయడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. రెండోది, ఈ సప్లాన్ ద్వారా ఉన్నటువంటి ఈ ఫండ్స్ అన్ని నిధులన్నింటినీ కూడాను కార్పొరేషన్ ద్వారా అలొకేషన్ చేయించడమా లేదంటే డైరెక్ట్గా వాటికి అలొకేషన్ చేయటం అనేటువంటిది తదనంతరం జరిగే పరిణామాల్లో కొంత మార్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సభ ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది? సభ ఇన్ ప్రిన్సిపల్ 19వ తేదీ అని ఫిబ్రవరి 19 అనేటువంటిది దానికి సూచనగా నిర్ణయం చేయడం జరిగింది. కానీ ప్లేస్ ఎక్కడ ఏమిటి అనేటువంటిది మోస్ట్ ప్రాబ్లీ ఇవాళ రేపట్లో క్లారిటీ వస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, నోటిఫికేషన్ మరో 3 వారాల్లో వస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుతున్న బీసీ అస్త్రం ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది వెయిట్ చేయాల్సినటువంటి అంశం. కెమెరామెన్ చరణ్తో దినకర్, ఎన్టీవీ, హైదరాబాద్.